వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఇది ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ అనే ఒక వైరస్ అనేది వచ్చిందండి. బ్రెయిన్ తింటుంది. సో, ఈ వైరస్ పేరైతే అమీబా అని సృష్టించారు. దీని పేరైతే నిపుణులు. సో, ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఇది కేరళలో బాగా వ్యాపిస్తుంది. 10 డేస్‌లో చనిపోతున్నారు మనుషులనేది. ఇది వైరస్ వచ్చాక 97% మరణాలు బాగా ఎక్కువగా అని చెప్తున్నారు నిపుణులు. సో, అందరూ చాలా జాగ్రత్తగా, అలర్ట్‌గా కూడా ఉండండి. ఇప్పటివరకైతే కేరళలో 19 మంది ఈ వైరస్‌తో పోరాడి చనిపోయారు. 19 మంది. సో, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా. చాలా చిన్న పిల్లలు మెయిన్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ వైరస్ అంత ప్రమాదకరం. మినిమమ్ 4 డేస్, 3 డేస్‌లో చనిపోతున్నారు వైరస్ వచ్చాక. సో, ఎక్కువగా బతకడానికి కూడా ఛాన్స్ లేదు. కరోనా అయితే మనుషులు వచ్చి బ్రతికారు. కానీ ఈ అమీబా వైరస్ అనేది అలా కాదు. సో, ఈ వైరస్ అనేది దీనికి అమీబా పేరు ఎందుకు పెట్టారంటే ఇది ఒక సైన్స్ పరంగా అయితే అమీబా ఆకారంలో ఉంది ఈ వైరస్ అనేది. సో, దీనికైతే అందుకని అమీబా వైరస్ అని పేరు పెట్టారు నిపుణులు. సో, ఓకేనా? అందరికి అర్థమైందనుకుంటాను. అమీబా వైరస్ అనేది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే చాలా జాగ్రత్త అయితే ఉండండి. ఇంకా ఏం లేదు ప్రవేశించిందంటే మాత్రం పక్కా చనిపోతారని. ఈ వైరస్ అనేది బ్రెయిన్‌లోకి ప్రవేశించిన వెంటనే 97% అయితే చనిపోతారని చెప్తున్నారు డాక్టర్లయితే. సో, ఇది రాకుండా అయితే చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, అందరికీ అర్థమైందనుకుంటాను. దయచేసి మీరు తాగిన వాటర్ అనేవి, మంచినీళ్ళనేవి బాగా వేడి చేసుకొని తాగండి. మరగబెట్టండి. అందులో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. సో, ఎలా ఉన్న వాటర్ అలాగైతే దయచేసి ఎవ్వరు తాగకండి. ఆ వాటర్‌లో ఉండే చిన్న చిన్న పురుగులనేవి మీ బ్రెయిన్‌కి ఎక్కేసి మీ బ్రెయిన్‌ని ఈటింగ్ చేస్తున్నాయి, తినేస్తున్నాయి. సో, బ్రెయిన్ ఈటింగ్ అనే అమీబా సృష్టించారు. సో, చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. ఓకేనా? ఏంటంటే కేరళలో బాగా వ్యాపిస్తుందండి ఈ వైరస్ అనేది. ఆ ఊరిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కేరళ వాళ్ళు మాత్రం. సో, కేరళ అనే కాదండి. ఒకసారి వచ్చిందంటే ఒక దేశంకి ఇంకా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తుంది ఈ వైరస్ అనేది. ఈ అమీబా వైరస్సు. సో, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కేర్‌ఫుల్‌గా కూడా. వీడియో మీకోసమనే చేశాను. కావాలని ప్రాణాలు మాత్రం దయచేసి తీసుకోకండి ఎవరు కూడా. మనిషిలో చాలా విలువైనది ఏంటంటే ప్రాణం ఒక్కటే అది. సో, ఓకేనా? అందరికి అర్థమైందనుకుంటాను. దయచేసి మరగబెట్టిన నీరనేవి తాగండి. బాగా వేడి చేసిన నీరు. అలాగే బాగా చిన్న పిల్లలకు కూడా వేడి నీళ్ళే ఇవ్వండి. దయచేసి ఎవ్వరు ఇవ్వకండి చల్లటి నీళ్ళు. సో, మెదడును తినేసిందంటే మీ ప్రాణాలు ఇంకా పోయినట్టుగానే అర్థం చేసుకోండి. దయచేసి అందరూ కూడా. సో, ఓకేనా? వీడియో మీకోసమనే చేశాను. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ చుట్టాలకి అందరికీ కూడా వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఓకేనా? ఇంకా హెల్త్ ఇష్యూస్ గురించి ఏమైనా కావాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఓకేనా? ఉంటాను మరి. బాయ్ బాయ్.